యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి మనం అందరం సజీవులుగా ఉండి ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మరి వర్డ్ ఆఫ్ లైఫ్ కార్యక్రమానికి ఈ యొక్క కల్వరీ స్టూడియో ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరియు మనమందరం కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఆయనలో ఫలించాలని, మరి ఆయన బిడలుగా, ఆయనకి ఇష్టలుగా జీవించాలని, ఆయన మహిమ రాజ్యంలో ప్రవేశించే వారుగా, యోగ్యులుగా, అర్హులుగా జీవించాలని మా యొక్క అభిలాష అని మీతో మనం చేస్తున్నాం. క్రీస్తు ప్రియమైన వారులారా, ఈరోజు మరి తీసుకున్నటువంటి అంశము దేవుని చేత ఏర్పరచబడిన వారు, చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. క్రీస్తు ప్రియమైన వారులారా, ఇక్కడ బీయింగ్ గాడ్ చోజన్ రెఫర్స్ టు దోస్ హూ గాడ్ అకార్డింగ్ టు హిజ్ సావరన్ విల్ సెట్ అపార్ట్ ఫర్ హిజ్ పర్పస్ అండ్ బ్లెస్సింగ్. Being God chosen refers to those whom God according to his sovereign will set apart for his purpose and blessing. chosen one అనే మాటకు అర్థం ఏమంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు అనే మాటకు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, ఆయన సార్వభౌమాధికారాన్ని అనుసరించి తన ఉద్దేశాలు నెరవేర్చుటకు, ఆశీర్వదింపబడుటకు ఎన్నుకొనబడినవారు. ప్రియులారా, మరి దేవుని యొక్క సార్వభౌమాధికారం, స్వీయ నిర్ణయాధికారాన్ని బట్టి మరి ఏర్పరచబడిన వారు ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలి, వారు ఆశీర్వదించబడాలని, అందుకోసమే ఎన్నుకున్నాడని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారు, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే మరి ఏర్పరచబడినటువంటి వారి గురించి మరి లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, మరి God is sovereign in choosing a nation called Israel to be his people, a treasured possession. మరి దేవుడు తన సర్వభౌమాధికారాన్ని బట్టి ఇశ్రాయేలును మరి స్వంత జనాంగంగా ఏర్పరచుకున్నట్లు మనం వాక్యంలో చూడగలం. మరి చూస్తే ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. మరి ఇక్కడ మరి దేవుడు ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నాడు అంటే వారిని ప్రత్యేక జనంగా, ప్రతిష్ఠిత జనం అంటే దేవుని కోసం అంకితమైనటువంటి వారు అని ఆయన ఉద్దేశము. ఆ ఇతర జనాంగముల కంటే కూడా ఎక్కువగా నిన్ను ఎంచి ఏర్పరచుకున్నానని ఇశ్రాయేలును గురించి మరి మోషే గారు మరి ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తారు. మరి అంతేకాకుండా మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, కానీ యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. నిజానికి వారు విస్తార జనం అని దేవుడు ఏర్పరచుకోలేదు, కానీ వారు సంఖ్యలో లెక్కకు తక్కువైనప్పటికీ వారిని దేవుడు ఏర్పరచుకున్నాడని మీతో మనవి చేస్తున్నాం. ఇక్కడ మరి దేవుడు ఆ విధంగా ఇశ్రాయేలు జాతిని ఏర్పరచుకోవడంలో మరి మానవ జాతి పట్ల మరి ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారు, ఒక వాక్యము ఏమని రాయబడిందంటే, యెహోవా తన కొరకు భక్తులను ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అని కూడా రాయబడింది. నిజానికి మరి దేవుడు తన భక్తులను ఏర్పరచుకుంటున్నాడు అనడం చాలా అద్భుతమైనటువంటి విషయం. అంటే ఈ లోకంలో ఎవరైనా ప్రభువుని అంగీకరించారు, ఆయన నమ్ముకున్నారు, సత్యవాక్యములో అనుసరించి జీవించడానికి ఇష్టపడుతున్నారు, మరి నీతిమంతులుగా జీవించాలని ఆశపడుతున్నారు, ఆ విధంగా జీవిస్తున్నారంటే అది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, మరి యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం
8వ వచనం చూస్తే, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన నా సేవకుడైన అబ్రహాం సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పీల్చుకొనిన వాడా అనే మాట ఇక్కడ రాయబడింది. నిజానికి మరి దేవుడు అబ్రహామును ప్రేమించాడు. వారి సంతానంలో వచ్చినటువంటి మరి ఇస్సాకు సంతానమైన మరి యాకోబు గోత్రంలో పుట్టినటువంటి 12 గోత్రికులు వారి సంతానమే ఇశ్రాయేలీలు అని మీకు మనకందరికి తెలిసిన విషయమే. కాబట్టి దేవుడు మరి దేవుని దృష్టిలో వారు ప్రియమైన వారు. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని ప్రేమకు స్పందించిన వారు కూడా ఆయన కృపను పొందగలరని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి ఇక్కడ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ప్రేమతో ఏర్పరచుకునని మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము నుంచి 6 వచనాల వరకు రాయబడింది. ప్రియులారా, అనగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ప్రియులారా, మరి నీవు నేను మరి ఆయన భక్తులంగా జీవిస్తున్నట్లయితే మనం ఏర్పరచుకొనబడిన వారమని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడని, ఆయన చిత్తాన్ని, ఉన్నత ఉద్దేశాలను మనం నెరవేర్చేవారుగా ఉండాలని ఆశిస్తున్నాం. క్రీస్తు ప్రియమైన వారు ఇక్కడ మరొకసారి ఆలోచిస్తే, chosen meaning pre-designed to be sons and daughters of God. It was God's election. నిజానికి మనము మరి ప్రీ డెస్టినేషన్ అనే మాటను మనము ఈ ఎఫెసీ పత్రికలోనే మనం చూస్తే ప్రీ డిజైన్ అనే మాట రాయబడింది. అనగా మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి దేవుని చేత మరి స్వీకరించబడిన వారము లేదా ఏర్పరచుకునబడిన వారమని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి మనము మరి ఆయనను నమ్మిన వారంతా మరి దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారని మనము గుర్తు చేసుకోవాలి. చోజన్ వన్, ఐ వాంట్ సే నో యువర్ ఐడెంటిటీ. మరి ఏర్పరచబడిన వారుగా జీవిస్తున్నవారు నీ యొక్క ఐడెంటిటీ ఏమిటి, నీ ఐడెంటిటీ ఏమి గుర్తు చేసుకోవాల్సిన వారు. నీవు ఏమై ఉంటున్నావు, దేవుని దృష్టిలో ఏమై ఉంటున్నావు. ఇక్కడ God has chosen us before the foundation of the world to be loved by God and to serve Him for His glory. మరి దేవుని చేత ఏర్పరచబడిన వారు, మరి దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుని ప్రేమను పొందినవారు, దేవునిని ఆరాధించేవారు, ఆయనను సేవించేవారు. నిజానికి వీ హ్యావ్ గ్రేట్ ప్రివిలేజ్ ఆఫ్ chosen people to love Him and worship Him and serve Him. దేవుడు మనం మంచివారమని నీతిమంతులమని ఏర్పరచుకొనలేదు, కానీ అది దేవుని దయాపూర్వక సంకల్పమని, కేవలం దేవుని యొక్క కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నామని, ఆయన ఏర్పాటులో ఉన్నందుకు మనము ఆయనను ఆరాధించి స్తుతించాల్సిన వారమై ఉంటున్నామని మనము ఈనాడు గుర్తు చేసుకోవాలి. ఒక విషయం నేను చెప్పాలని ఆశిస్తున్నాను. దెర్ ఈజ్ ఏ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ which cannot be filled by the created things of the world but by Christ alone. Someone said like this, there is a God shaped vacuum in the heart of every human being, every person, which cannot be filled with the created things of the world but by Christ alone. నిజానికి మానవ హృదయంలో మరి దేవుడు పట్టేంత ఖాళీ ఉంటుందంట. ఆ హృదయాన్ని మనము అనుసరించి మన కోరికల చొప్పున మనకున్న స్థితిని బట్టి అనేకమైన వస్తువులు, ఇష్టమైన వాటిని కొన్నను, మరి జీవితంలో అనేకమైన సౌఖ్యాలు అనుభవిస్తున్నను, ఏది ఉన్నను లేకపోయినను, మరి అవి అన్నీ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు లేకపోతే అది ఆ హృదయము ఖాళీగానే ఉంటుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు
నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మన హృదయాలలో ఉన్నట్లయితే, ఆయన ప్రేమకు స్పందించిన వారమైతే, ఆయన మన హృదయాలలో ఉండి మన గుండె గుడిలో ఆయన నివాసం చేస్తాడు, మనకు రక్షకుడుగా ఉంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ అలాంటి అనుభవము, రక్షించబడిన అనుభూతి నీ హృదయంలో ఉందా? మరి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడు అని ఒక మాట రాయబడింది. మరి రెండవది, చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్, నో యువర్ పర్పస్. మరి ఏర్పరచబడిన వారు దేవుని మీ పట్ల కలిగిన ఉద్దేశం ఏమిటి తెలుసుకోవాలి. ఇక్కడ దేవుని ఉద్దేశము పరిశుద్ధులుగా, నిందారహితులుగా జీవించటం అనేటువంటిది మనం ఇదే ఎఫ్ఎస్సి పత్రికలో ఆ కింది వచనాలలో, మొదటి అధ్యాయంలోని వచనాలలో చూస్తాం. నిజానికి మరి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు మరి పవిత్రులుగా, నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రియులరా. నిజానికి గాడ్ వాంట్స్ us టు బీ హోలీ అండ్ బ్లేమ్లెస్ ఇన్ హిస్ సైట్. నిజానికి ఇక్కడ చోజన్ పీపుల్, చోజన్ లివ్ లైఫ్ ప్లీజింగ్ టు ద లార్డ్. మరి ఈ ఏర్పరచబడిన వారు మరి దేవునికి ఇష్టలుగా జీవించాలని, ఆ ఇష్టలుగా జీవించడంలో మరి పరిశుద్ధులుగా, నిందారహితులుగా, నిష్కలంకులుగా ఉండాలనేటువంటి దేవుని ఉద్దేశమని మీతో మనవి చేస్తున్నాను. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా 5వ అధ్యాయం 22-27 వచనాల్లో చూస్తే, దేవుడు సంఘమును ప్రేమించాడు. దేవుడు సంఘానికి శిరస్సు, అనగా క్రీస్తే సంఘమునకు శిరస్సు ప్రియులారా. అయితే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను రాయబడింది. నిజానికి క్రీస్తు మరి సంఘమునకు శిరస్సు, అధికారి. అయితే ఆయన ఉద్దేశం ఏమైందంటే, మరి సంఘం అనేటువంటిది కళంకమైనను, ముడతైనటువంటి లేని సంఘంగా ఉండాలి. అది పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మరి మూడవది మహిమగల సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ దానికోసం తన సొంత ప్రాణాన్ని పెట్టాడు ప్రియులారా. అంతేకాకుండా తన వాక్యముతో మనను దినదినము శుద్ధీకరిస్తున్నాడని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. అందుకనే సభలు, సమావేశాలు, మరి టీవీ ప్రసారాల ద్వారా మరి ప్రపంచమంతటా కూడా దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. తద్వారా మరి వాక్యమే మనను శుద్ధీకరిస్తుంది. యేసుక్రీస్తు కార్చిన రక్తము ప్రతి పాపం నుండి మొదట పవిత్రీకరించి పరిశుద్ధాత్మతో వెలిగిస్తే అప్పుడు మంటి ఘటములో మహిమైశ్వర్యం అనే మాట మన జీవితంలో నెరవేరుతుంది. అప్పుడే మహిమగల సంఘంగా అవుతుందని మీతో మనవి చేస్తున్నాను. మరి తీతు పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనని రాయబడింది. అనగా ఇక్కడ సత్క్రియలు అనగా మంచి క్రియలు చేసేవారిని తన కోసము, ఆ ప్రజలను తన కోసం ఏర్పరచుకొనటానికి యేసుప్రభువే మరి తను తాను బలియాగము సిలువలో చేసుకున్నాడని మనము ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం ప్రియులారా. ఇంకో మాట అనగా ఇక్కడ చెప్పేదేమంటే, మనం పరిశుద్ధులుగా, నిందారహితులుగా జీవించాలనేటువంటి ఉద్దేశాన్ని ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం. ఎందుకు ఆ విధంగా దేవుడిని పరిశుద్ధంగానే ఉండాలని కోరుకోవడంలో ఉద్దేశం ఏమంటే, దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి, మరి సమస్త ప్రవర్తనలో కూడా పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు అంటున్నాడు ప్రియులారా. నిజానికి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి అనేకమైనటువంటి ఆలోచనల వలన, లేదా పరిస్థితుల వలన, మాటల వలన, మరి లోకంలో పాపం అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతున్న లోకంలో మరి పాపం చేసే ప్రమాదము,
మరి దేవుని బిడ్డలుగా కూడా ఉంటుంది. అయినప్పటికీ మరి ఆయన ఏమని ఆదేశిస్తున్నాడంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. యీ షాల్ బీ హోలీ ఫర్ ఐ ద లార్డ్ ఐఎమ్ హోలీ అని మరి యేసుప్రభు వారు సెలవేయడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ఇంకొకటి ఏర్పరచబడిన వారు అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈ ఏర్పరచబడిన వారు మూడవదిగా క్లోత్ యువర్ సెల్స్ విత్ 5 వర్చ్యూస్. ఇక్కడ మరి ఏర్పరచబడిన వారు 5 సద్గుణాలను మరి సంతరించుకోవాలని, అలంకరించుకోవాలని, కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వము, సాత్వికమును, వినయమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఇక్కడ దేవుడు 5 సద్గుణాల గురించి, వాటిని కృపలని కూడా అంటారు, 5 గ్రేసెస్. కాబట్టి ఈ యొక్క 5 సద్గుణాలను విశ్వాసులైన వారు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, నిజానికి జాలి, దయాళుత్వము మరి యేసుప్రభు వారు భూలోక పరిచర్యలో ఆయన కుష్ఠరోగులను చూసినప్పుడు మరి అనేక మంది త్రోవ తప్పిన గొర్రెల వలె దేవుడు లేకుండా తిరుగుతున్నప్పుడు వారి ఎడల జాలిపడి వారికి కొండ మీద ప్రసంగం చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, దయాలను వెళ్ళగొట్టాడు. ప్రియులారా, అనగా జాలి, దయ అనేటటువంటివి యేసు ప్రభువులోని గుణలక్షణాలు. అవి మనం కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మరి వినయము, సాత్వికము, దీర్ఘశాంతం కూడా. మరి వినయము అనేటువంటిది మరి ఘనతకు ముందు వినయం ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సాత్వికము, దీర్ఘశాంతం కూడా యేసుక్రీస్తు గుణలక్షణాలే. నిజానికి నేను సాత్వికుడను, మరి నా యొద్ద నేర్చుకొనుడి అని యేసుప్రభు వారే అన్నారు. నిజానికి సాత్వికులైనటువంటి సేవకులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. అదే అంతేకాకుండా దీర్ఘశాంతము. నిజానికి దీర్ఘశాంతం అనేటువంటిది ఆయా కష్ట సమయంలో లేదా కోపం వచ్చినప్పుడు శాంతం వహించడము మరి దీర్ఘశాంతము. నిజానికి దీర్ఘశాంతం గలవాడు మరి ఏ సమస్య వచ్చినా కొంత తట్టుకొని జీవించడానికి, లేదా కోపం వచ్చినా ఆ కోపాన్ని నిగ్రహించుకునే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి 5 కృపలను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, నిజానికి వీటన్నిటిని కూడా మనము మరి ఆత్మ ఫలాలలో గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలలో చూస్తే అక్కడ 9 ఆత్మ ఫలాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ అవేమనగా, అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కాబట్టి ఈ 9 ఫలాలు, మొట్టమొదటి ఫలము ప్రేమ, రెండవది సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము మరలా వచ్చింది. ప్రియులారా, కాబట్టి ఈ 9 ఫలాలు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలని ఆశిస్తున్నాను. యేసు ప్రభువును రక్షకుడుగా మన హృదయాల్లో స్వీకరించినప్పుడు మరి పరిశుద్ధాత్మ యొక్క ఫలమే ఆత్మఫలం. అంటే ఈ 9 గుణలక్షణాలు మనలోకి వచ్చేస్తాయి. అయితే ఆ ఫలాలలో ప్రేమలో, సంతోషంలో, సమాధానంలో, దీర్ఘశాంతంలో, దయాళుత్వంలో, వీటన్నిటి ఫలాలలో మనం పరిపూర్ణలు కావాలి. అవి కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ వాటిని సంపూర్ణంగా మనము కలిగినప్పుడు, 9 ఫలాలు కలిగినప్పుడు యేసుక్రీస్తు స్వరూప స్వభావంలోనికి మారిన వారముగా ఉంటామని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు మరి 5 సద్గుణాలను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ 4వ విషయం ఏమంటే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. కొలస్సీ 3:14. క్రీస్తు ప్రేమైన వారులారా, లవ్ ఈజ్ డివైన్.
ప్రేమ అనేటువంటిది దైవికమైనది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ప్రేమస్వరూపి. ఆ యొక్క ప్రేమస్వరూపి యొక్క ప్రతిబింబమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తన ప్రేమను భూలోక పరిచర్యలో చూపించాడు. ఆయన కల్వరి శిలువలో ఆ ప్రేమను దేదీప్యమానంగా మనుషులందరూ చూచారని నీతో మనవి చేస్తున్నాను. నిజానికి దేవుని ప్రేమనే అనేకులను ఆయన వైపు, ఆయన శిలువ ప్రేమనే అనేకులను ఆయన వైపు ఆకర్షించేటట్లు చేస్తుందని, మరి ఆయన ప్రేమను మనం పొందిన వారంగా ఉండాలని, మరి ఆయన ప్రేమను పొంది ఆయనను సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ప్రేమ గురించి ఆలోచించినట్లయితే మరి యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించిన వారిలో దేవుని ప్రేమ ఉంటుంది. లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ పోర్డ్ ఇన్ అవర్ హార్ట్స్ త్రూ ద హోలీ స్పిరిట్. నిజానికి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో పోయబడింది. నేను అందుకనే మరి దీనిని బట్టే మొట్టమొదటిగా శుభవార్త అనేటువంటిది ప్రారంభమైంది. దీనిని బట్టే భారతదేశంలోనూ ప్రపంచంలోనూ మరి మిషనరీ వర్క్ అనేది ప్రారంభమైంది. మరి దేవుని ప్రేమను బట్టి మరి భారతదేశంలో మరి ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాకు చెందినటువంటి మిషనరీలు ఆయా విధాలుగా వచ్చి మరి పాఠశాలలు స్థాపించారు, వైద్యశాలలు స్థాపించి మరి భారతదేశంలో అనేకులను చేరదీసి జ్ఞానవంతులుగా చేశారు. వైద్య విద్య ద్వారా మరి స్వస్థతల గురించి మరి మిషనరీ మరి హాస్పిటళ్ళు ప్రారంభించడం జరిగింది. క్రిస్తునందు ప్రియమైన వారిలో విలియం కేరీ గారు మరి ఏదో దేశం నుంచి వచ్చి భారతదేశంలో ఉండి మరి 32 భాషలలో బైబిల్ను రచించి భారతదేశానికి, ప్రపంచానికి ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, నిజానికి వారు మరి ఎంతో త్యాగపూరితంగా భారతదేశంలో ఒకానొకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటికీ పాలకులుగా వారు బ్రిటిషర్స్ మిషనరీకి సంబంధం లేకుండా మిషనరీ వర్క్ జరిగిందని మీతో మనం చేస్తున్నాను. అందుకనే చాలా పట్టణాలలో, నగరాలలో మరి దేవుడు అనేకమైనటువంటి విద్యా సంస్థలు, కళాశాలలు, మరి హాస్పిటళ్ళు, మరి అంతేకాకుండా ప్రస్తుతం మనం చెప్పుకోవాలంటే అనేక ఆర్ఫనేజెస్, అంతేకాకుండా వృద్ధులకు ఆశ్రమాలు, ఇవన్నీ కూడా మిషనరీ వర్క్ యొక్క ఫలితమని మీతో మనం చేస్తున్నాను. క్రిస్తునందు ప్రియమైన ఒక వాక్యం రోమాపత్రిక 12:10 ఏమని రాయబడిందంటే, మీ ప్రేమ నిష్కపటమైన ఏదో ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి అని వ్రాయబడింది. కాబట్టి మనము నిజానికి మరి నిష్కపటమైన ప్రేమను ఇతరుల పట్ల కలిగి ఉండాలని, మరి చెడ్డదాన్ని వదిలిపెట్టి మంచి వాటిని హత్తుకోవాలని, అనగా ప్రేమించాలని మరి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, 1 యోహాను 3:18 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇక్కడ చాలాసార్లు మాటలతో చెప్పడం మాత్రమే కాకుండా క్రియారూపకమైన ప్రేమను చూపించాలని మరి దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. షో యువర్ లవ్ ఇన్ వర్డ్ అండ్ డీడ్. నిజానికి వర్డ్ అండ్ డీడ్ అనేటటువంటి సంస్థ కూడా ఒకటి మన భారతదేశంలో ఉంది. మరి అది విద్యార్థులకు మరి అనేక విధాలుగా వారి యొక్క చదువుకోవడానికి మరి హాస్టళ్ళు, తర్వాత వారికి వసతి కల్పించడము, వారికి ఉచిత విద్య ఇవ్వడము జరిగే అనేకులు భవిష్యత్తులో పేదరికంలో ఉన్నవారు కూడా మరి సామాజికంగా విద్యావంతులు కావడానికి, మరి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది ముందంజలో వెళ్ళడానికి ఈ యొక్క వర్డ్ అండ్ డీడ్ అనేక సంస్థలు పేర్లు ఏమైనా ఉండొచ్చు, కానీ ఆ విధంగా చేస్తున్నారు. ప్రియులారా, చెప్పేదేమంటే మన ప్రేమ నిజానికి క్రియారూపక ప్రేమ మరి దేవుని బిడ్డలైన వారు చూపించాలి.
మరి ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మరి ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని వలన కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. నిజానికి ప్రేమ అనేటువంటిది దేవుని ద్వారా పొందినటువంటిది. మరి అంతేకాకుండా మరి ప్రేమించే ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినవాడై మరి ఇతరులను ప్రేమించగలడని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం ఏమంటే, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడని కూడా రాయబడింది. విశ్వాసుల మధ్య మరి ప్రేమ ఒకటే పరిపూర్ణ ఐక్యతను నెలకొల్పగలదు. నిజానికి విశ్వాసుల మధ్య కూడా ప్రేమ ఉండడము అవసరమని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఒకరినొకరు విమర్శిస్తూ వేదికలు కూడా ఎక్కడం చూస్తుంటున్నాం. అది ఒకవేళ ప్రేమ లేకపోతే పరిపూర్ణత, ఐక్యత అనేటువంటి ఉండదు. కాబట్టి మరి ప్రేమ కలిగి ఉండాలని, అది లేకపోతే స్వార్థంతో కూడిన ఆశలు, తగవులు, చీలికలు మొదలవుతాయని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ప్రేమ గురించి పౌలు గారు మరి అది సర్వోత్తమమైన మార్గం అని చెప్పాడు. ప్రేమ కోపపడదు, ఉప్పొంగదు, డంబంగా ప్రవర్తించదు, స్వప్రయోజనమును కోసం ప్రయాసపడదు. కానీ మరి ప్రేమ చూపించడము ప్రేమకే సాధ్యమని, నిజమైన దైవిక ప్రేమతో మరి దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాలి. సహమానవులను మనం ప్రేమించి మరి చేయగలిగిన సహాయము పొందగలిగిన వారికి మనం చేయాల్సినటువంటి వారం అంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారు, ఇక్కడ మొట్టమొదటిగా మరొకసారి మనం ఆలోచిస్తే ఈ యొక్క ప్రేమ అనేటువంటిది, లేదా ఏర్పరచబడిన వారు, నీవు జగత్తు పునాది వేయబడకమునిపై ఏర్పరచబడిన వాడివని, నీవు దేవుని దృష్టిలో ప్రత్యేకించబడిన వాడిని గుర్తు చేసుకొని, నీవు లోకానికి వెలుగుగా మరి ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నావు. చోజన్ వన్, యు ఆర్ సపరేటెడ్. చోజన్ వన్, యు ఆర్ ఎ లైట్ బేరర్. చోజన్ వన్, యు ఆర్ హీలర్స్. చోజన్ వన్స్, యు ఆర్ వారియర్స్. చోజన్ వన్స్, యు ఆర్ సీర్స్. చోజన్ వన్స్, యు ఆర్ బిల్డర్స్. చోజన్ వన్స్, యు ఆర్ ఇంటర్సెసర్స్. క్రీస్తునందు ప్రియమైన వారు, ఏర్పరచబడిన వారు, వీరు ప్రత్యేకించబడిన వారు, అంతేకాకుండా వెలుగును తీసుకొని వెళ్ళేవారు, వెలుగు సువార్తను ప్రకటించేవారు, మరి స్వస్థత చేసేవారు, పోరాట యోధులు, మరి దీర్ఘదర్శులు, అంతేకాకుండా జీవితాలను కట్టేవారు, మరి విజ్ఞాపన ప్రార్థనలు ఇతర వారు కొరకు చేసేవారని మనం అర్థం చేసుకోవాల్సిన వారమంటున్నాం. కాబట్టి ఇలాంటి ఆధిక్యతలు, మరి నీవు ఏర్పరచబడిన వాడవుగా ఉన్నావా, ఏర్పరచబడిన దానవుగా ఉన్నావా? కాబట్టి మరి ఆయన చేత ఏర్పరచబడిన వారుగా ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ నీవు నేను దేవుని చేత ఏర్పరచబడిన వారమైతే, దేవుడు అప్పగించిన దైవ సంబంధమైన కార్యములు, పనులు చేయుటకు లెమ్ము. అందుకే నీవు ఈ లోకంలో జన్మించావు. అందుకే నీవు ఈ లోకంలో నూతన జన్మ అనుభవం పొందావు. లెమ్ము, బలము ధరించుకొని దైవ కార్యములు, గొప్ప కార్యము చేయుటకు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. మా స్తుతి కారణభూతుడమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభా, జగత్తు పునాది వేయబడమునిపై మీరు ఏర్పరచుకున్న ఇశ్రాయేలును బట్టి వందనాలు. జగత్తు పునాది వేయబడమునిపై మమ్మల్ని ఏర్పరచుకొని తగిన కాలంలో యేసుప్రభు రక్తంలో కడిగి పవిత్రాత్మతో ముద్రించి మీరు మమ్మల్ని కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించినందుకు వేలా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆధిక్యతను, ఈ యొక్క గుర్తింపును దేవా మేము కలిగి మీ ప్రేమలో జీవించేవారుగా, మీ ప్రేమను ప్రకటించేవారుగా, ప్రార్థించేవారుగా, యేసుక్రీస్తునామ గొప్ప కార్యములు చేసేవారుగా మమ్మల్ని అభిషేకించమని దేవ, వింటున్న ప్రజల హృదయాలలో మీ సత్యవాక్యాన్ని ఫలింపచేయమని, సేవ పరిచర్యలో మీరే మా సరిహద్దులు విశాలపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.